చూసి చూడంగానే నచ్చేసే శివ కొత్త కథలతో ఎప్పుడో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నవాబ్ కేఫ్ చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్లు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈసారి ఆడియన్స్‌కి బలంగా ఒక మంచి కథ అని చెప్తున్నాడనే నమ్మకం కలుగుతుంది. సో టీమ్ ఇప్పుడు మనతో ఉన్నారు. తేజు, కొత్త డైరెక్టర్ ప్రమోద్ అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు. హాయ్ అండి. నమస్కారం. అండ్ సార్ చాలా సీరియస్‌గా ఉన్నట్టున్నారు. సీరియస్గా ఏం లేదు, మీరే చెప్తున్నా వింటున్నాను అని చెప్తున్నారు. రిలేటబుల్‌గానే ఉందా? రిలేటబుల్గానే. ఏంటి సార్ ఏంటి ప్రొడ్యూసర్గా మారటానికి కారణం ఏంటంటే యూఎస్లో చాలామంది ప్రొడ్యూసర్స్ యూఎస్ రిటర్న్స్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. కొంత అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత కాస్త ఫేమ్ అంటే కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత సినిమా వైపుకి టర్న్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫేమ్ కోసం అవ్వచ్చు, ఇన్స్టెంట్ ఫేమ్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు ఫేమ్ అనే దానికి అది ఒక ఫ్యాషన్ వర్డ్ అయిపోయిందండి. ఇట్స్ నాట్ అబౌట్ ఫేమ్, ఇట్స్ అబౌట్ ఫ్యాషన్ అండ్ ద బిజినెస్, టూ థింగ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ మూవీస్ అనేది దట్స్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్, రైట్? సో ముఖ్యంగా ఏంటంటే ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ద ఎంటర్టైన్మెంట్. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే యూ నీడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే సరిపోద్ది. వీ నీడ్ సఫిషియెంట్ ఫండ్స్ టు స్టార్ట్ ద బిజినెస్. ఏంటికి చాలామంది యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే యూఎస్లో ఒక 10 years వర్క్ చేసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దే హ్యావ్ సఫిషియెంట్ ఫండ్స్ టు స్టార్ట్ ద ఎనీథింగ్. నెక్స్ట్ వాళ్ళ దృష్టి ఫేమ్ వైపుకి వచ్చేస్తుంది. ఫేమ్ వైపు అనుకుంటే అగైన్ ఓకే ఈజ్ ఒకటి ద ఫ్యాషన్ అండ్ ద బిజినెస్, రైట్? ఇప్పుడు మన వాళ్ళు చాలా మైత్రి వాళ్ళు చాలామంది యూఎస్ రిటర్న్స్, ఓకే, వాళ్ళకేం ఫేమేం కాదు, మైత్రి బ్యానర్ అంటే ఒక 5% పీపుల్లో అది కనిపిస్తుంది సార్. మిగిలిన వాళ్ళు అలా వచ్చి ఒక టెస్ట్ కేసు లాగా ఒక సినిమా చేసి మళ్ళీ కనిపించరు. వాళ్ళకేం ఫేమ్ ఏం రాదు కదండి, బ్యాడ్ నేమ్ తప్ప ఏం రాదు వాళ్ళకి వెరీ ప్రాక్టికల్. మీరు అన్నారు ఫేమ్ అంటుంటే అంటే ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఒకటి ఉంటుంది కదా సార్. అంటే మనకి ఇక్కడికి డ్రైవ్ చేయడానికి ఒక 3 పాయింట్లు ఉంటాయి. ప్యాషను, లేదా ఇది ఒక బిజినెస్ సెక్టర్లో చూడటము, లేదు మన ప్రయత్నం ఒకటి అటు ఇటు అయినా మళ్ళీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళని ఎలా చూస్తామంటే వాళ్ళు ఏంటంటే టూరిస్ట్ ప్రొడ్యూసర్స్ లా చూస్తాం. నో నాట్ టూరిస్ట్ అండి. ఐ బీన్ ఎక్స్పీరియన్స్, ఐ మేడ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత దే వాంట్ టు డూ మేక్ ద మూవీస్, రైట్? ఒక మూవీ చేస్తారు, దే సీ ద స్ట్రగుల్స్ ఏదర్ మేకింగ్ పరంగా కానీ ఈవెన్ ఇండస్ట్రీ పరంగా కానీ. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ మూవీ మేక్ చేసినప్పుడు, ఫైనాన్షియల్ మిస్యూజ్ కానీ, సో ద ఆర్టిస్ట్ కోఆపరేషన్ కానీ, దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో దట్స్ ద రీజన్ దే ఆర్ బ్యాక్అవుట్ 80% ఐ కెన్ సే. మీరేం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ జస్ట్ ఐ డిడ్ 1 మూవీ, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్ ద్వారా ఈ మేకింగ్ దిస్ మూవీ ఐ లర్న్ లాట్. ఓకే, సో ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఓకే, సో మూవీ మేకింగ్లో ఏ ప్రికాషన్స్ హ్యావ్ టు బి టేక్ కేర్ అనేది ఐ లర్న్ లాట్. ఏం చేయకూడదు? ఫస్ట్ 3 చెప్పండి. ఏం చేయకూడదు అంటే చాలా ఉన్నాయి. ఒకటి, అందుకే 3 అడిగాను, చాలా ఉంటాయి. ఓకే, ఏంటంటే ప్రొడ్యూసర్గా ఫస్ట్ సమ్టైమ్స్ ఏంటంటే మనం కథ ఒక స్టోరీ అనేది ఒక 80% కంప్లీట్ చేసేసి ఓకే లెట్ స్టార్ట్ అంటాం. ఓకే అది అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కనెక్ట్ కాదు, క్లైమాక్స్ సరిగ్గా ఫిక్స్ కాదు. సో అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ ఫిక్స్ ద ఫస్ట్ థింగ్స్. ఓకే, ఇవన్నీ ఎట్లాంటివి బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నంత వరకు షూటింగ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. నాట్ ఓన్లీ బౌండెడ్, ప్యూర్ బౌండెడ్ స్క్రిప్ట్ హ్యావ్ టు బి. ఏమన్నా మనం ఆన్ ఫీల్డ్ ఏం కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు, కొంచెం ఆ సీన్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీనే ఇర్రెలెవెంట్ అయింది, సీన్స్ లేకుండా లొకేషన్స్కి వెళ్ళకూడదు. ఎగ్జాక్ట్లీ, అది అయిపోయింది. సెకండ్, మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి అంటే చెప్తున్నా. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన స్క్రిప్ట్ స్లాక్ అయితేనే బడ్జెట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు మేనేజ్ ఆర్ట్, ఎస్పెషల్ ఫర్ ఆర్ట్ ఈజ్ క్రిటికల్. సో వీ హ్యావ్ టు, ఆర్ట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అదే క్రిటికల్ అంటే ఐ మీన్ క్రిటికల్ అంటే స్క్రిప్ట్ రైటింగ్ కూడా క్రిటికల్ అంటే ఎక్స్పెన్సివ్. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చూజ్ చేసుకోవడము. ఓకే, ఏ ఆర్టిస్ట్ ఏ ఆర్ట్ మేనేజర్, ఆర్ట్ డైరెక్టర్ని చూజ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ తర్వాత అన్నిటికంటే ఫైనల్ రిలీజింగ్, సినిమా అయిపోతుంది, రిలీజింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్. డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, ప్రమోషన్స్. మీరు చాలా సినిమాలు చేయొచ్చు సార్, మీరు మెయిన్ పాయింట్సే పట్టుకున్నారు.
థ్యాంక్ యూ. సో ఆ ఉద్దేశంతో వచ్చాము. లేదు మీరు కరెక్ట్ ట్రాకే పట్టుకున్నారు. సో ప్రమోద్ని ఎలా కలిసారు? ప్రమోద్ మీరు ఎలా కలిసారు? ప్రొడ్యూసర్స్ని కలిసారా? ఫస్ట్ శివ కట్ చెప్పి తర్వాత ప్రొడ్యూసర్స్ని వెతుక్కున్నారు? లేదండి, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారే పరిచయం. ఓకే, అరౌండ్ 6-7 ఆర్గానిక్ అనే జరిగింది. ఫస్ట్ ప్రొడ్యూసర్ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, సో తన త్రూ సార్ పరిచయం. కలిసింది కూడా జూమ్ కాల్. ఓకే, ఇంటర్వ్యూలో కలిసాను, జూమ్ ఇంటర్వ్యూలో. జూమ్ కాల్లో కలిసాం. ఫస్ట్ ఒక కథ చెప్పాము, డిస్కషన్స్ అయినాయి. దాని తర్వాత ఇంకొక కథ ట్రావెల్ అయ్యాం, అది విన్నారు, నచ్చి స్టార్ట్ చేసామండి. ఓకే, హౌ డూ యూ సెలెక్ట్ సార్? ఫస్ట్ కాదని సెకండ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ కదా నాకు నచ్చలేదు. ఓకే, ఓకే, అతను నచ్చి ఉంటుందేమో కానీ నాకు నచ్చలేదు. సార్ ఆయన కథలండి అంటే ఆయన నచ్చింది కాబట్టి నాకు చెప్పాడు. దట్స్ మెయిన్ మై ఇంటెన్షన్, రైట్? నచ్చబట్టే రాసి ఉంటాడు కదా. అదే ఆయన నచ్చింది కాబట్టి నాకు చెప్పాడు, నాకు నచ్చలేదు. సో రెండోసారి స్టోరీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఐ వర్క్డ్ విత్ హిమ్ కపుల్ ఆఫ్ మంత్స్ టు ట్వీక్ ద థింగ్స్ ఇన్ ద సేమ్ స్టోరీ అండ్ వీ ఫైనలైజ్డ్ దట్ వన్. ఎంతమంది విన్నారు కదా? నేను ఒక్కనే. ఓ సూపర్. అయితే ఇప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే దాదాపు ఒక 12 మంది కథ చెప్పే పరిస్థితి ఉంది మార్కెట్లో. మేనేజర్లు కూడా కథలు అంటున్నారు. అసలు ఆల్మోస్ట్ ఒక 100 నరేషన్స్ ఇచ్చుంటా. చెప్పను, చాలా తక్కువ. చాలా చాలా టఫ్ అండి, టఫ్ డెబ్యూ డైరెక్టర్ని. సో ఎలా సార్, ఎలా లాక్ చేస్తారు? అంటే ఈజ్ ద వన్ అని ఎలా తెలిసింది? అంటే వీ బిన్ బై దట్ టైమ్ వీ బిన్ ట్రావెల్ ఆల్రెడీ కపుల్ ఆఫ్ ఐ థింక్ 1 year, మోర్ దెన్ 1 year. ఓకే, 1 year మీరు బెంచ్ మీద కూర్చోబెట్టారు ప్రాజెక్ట్ డెవలప్. ఓకే, బెంచ్ మీద దాని కదా వి డిస్కసింగ్. అదేలేండి సార్, సాఫ్ట్వేర్ సార్ బెంచ్ అంటే దేర్ ఇస్ నో వర్క్ అని. ఓకే, వీ హావ్ బీన్ వర్కింగ్ ఎవ్రీ డే. ఓకే, అది బెంచ్ అంటే ఈజ్ ఐడియల్, నో వర్క్. లేదు, ఎఫిషియెంట్ ప్రాజెక్ట్లో దించుదామా లేదని బెంచ్ మీద కూర్చోబెడతారు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 1 year అప్పటికి ఇంకా మనం 2 days మాట్లాడుతానే తెలిసిపోద్ది కదా సార్. ఓకే, ఎలా అని. ఓకే, 1 year వీ బీన్ డిస్కసింగ్ అండ్ 1 year ఫైనల్. మాట్లాడిన ప్రమోద్కి లొకేషన్లోకి వచ్చిన ప్రమోద్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా శివ? అంటే చాలా, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రమోద్ నేను ఆల్రెడీ మూవీ స్టార్ట్ కాకముందే 2 times కలిసాను మేము. కలవటం వేరు సార్, వర్కింగ్లో చాలా మంది డైరెక్టర్స్ మారుతుంటారు. అంటే సెట్లో నేను అతను కలవాలా. ఓకే, అందుకే ప్రమోద్ గురించి శివ అని అడిగాను. ఓ ఐఎమ్ సారీ, ఐ థాట్ ఇస్ ఫర్ మీ. ఓకే, అంటే మనకి చాలా సార్లు ఇప్పుడు కథ చెప్పినప్పుడు అది యాస్టిస్ గా మనం ట్రాన్స్లేట్ చేయడం అనేది డెఫినెట్గా డెబ్యూ డైరెక్టర్కి ఉన్న కష్టమేనండి అది. అంటే అది ఇన్ఫాక్ట్ మనకు రీసోర్సెస్ అన్నీ ప్రొవైడ్ చేసి అన్నీ ఉన్నా కానీ మనకు జనరల్గా అంటే అది బిఎట్ ఫస్ట్ టైం ఆన్ సెట్ ఉన్నప్పుడు కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ మనకు వస్తూ ఉంటాయి. బట్ అవి మనం దాటుకుని ముందుకు వచ్చి ఓకే వాట్ ఎవర్ విజన్ మనం చెప్పగలిగామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ విన్. మనకి డెబ్యూ డైరెక్టర్స్కి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. కథ బాగా చెప్పడం కొంతమంది స్ట్రెంత్, యావరేజ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. కొంతమంది యావరేజ్గా చెప్తారు, ఎక్స్ట్రాడినరీగా తీస్తారు. ఈ ఫ్లిప్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ కమల గారి నేరేషన్ విన్నాం అనుకో, ఆయన యావరేజ్ స్టోరీ టెల్లర్ అని ఆయనే చెప్తారు, నేరేషన్స్ నాకు కరెక్ట్ అవ్వు, నేను ఏదో అక్కడ చేస్తాను. సో కొంతమంది చాలా సౌండ్గా ఉంటుంది స్టోరీ టెల్లింగ్. సో ఈయన ఏ కేటగిరీలో చూడవచ్చు? శేఖర్ కమల గారి కేటగిరీ అండి క్లియర్గా. అంటే ఆ నరేషన్ వింటే మనకు భయం వేస్తుంది ఫస్ట్. కానీ బట్ అంటే నాకు ఎక్కడ కన్విక్షన్ వచ్చిందంటే బేసిక్లీ ఈ కథ అంతా విన్నప్పుడు దెర్ ఆర్ 4 క్రిటికల్ సీన్స్, అంటే 4 క్రిటికల్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఫిలింలో. మనం ఏదైతే ఇమోషన్ చెప్దామని అనుకుంటున్నామో ఆ 4 పర్టికులర్ సీక్వెన్సెస్ కనుక ఫిలింలో పడినాయి అంటే డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక డీసెంట్ ఫిలిం చేసామనే పేరైతే తెచ్చుకోవచ్చు అనే నమ్మకం ఉంటుంది విన్నప్పుడు. ఆ 4 పర్టికులర్ సీక్వెన్సెస్ది బ్రేక్ డౌన్ నాకు ఇంక్లూడింగ్ ది షార్ట్ అండ్ లైటింగ్ ప్యాటర్న్ చెప్పాడండి. బేసిక్లీ అంటే నడుస్తున్నప్పుడు ఎక్కడ కెమెరా బ్లర్ అవుతుంది, ఎక్కడి నుంచి మనము ట్రాకింగ్ షాట్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు పెట్టుకుంటున్నామో, అది హ్యాండ్ హెల్డ్ ఎందుకు వెళ్తున్నాము, అండ్ అక్కడికి వచ్చి కింద పడిన తర్వాత అక్కడి నుంచి మనం ఎందుకు స్టాటిక్లో ఫ్లిప్ చేస్తున్నాం ఫ్రేమ్ అనేది అంత డీటెయిల్డ్గా నాకు హీ కుడ్ నరేట్ అండి ఆ పర్టికులర్ 4 సీక్వెన్సెస్. అండ్ షూట్కి వెళ్ళక ముందు చాలా రోజులు మేము యాక్చువల్లీ ఒక 6 months స్క్రిప్ట్ మీద ట్రావెల్ అయ్యాం. సో అదొకటి నాకు డెఫినెట్లీ ఇంక్రీజ్ మై కాన్ఫిడెన్స్. ప్రమోద్, ఈ స్టోరీ ఎందుకు చెప్పాలి? కథపరంగా అంటే ఏంటంటే స్ట్రాంగ్ మోటివేషన్ ఏంటంటే చాలా ఐడియాస్ వస్తుంటాయి, కొన్ని ఐడియాస్ సినిమాగా కన్వర్ట్ అవుతాయి. అంటే దానికి బలమైన మోటివేషన్ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ కథ చెప్పాలి, ఈ కథ ఆడియన్స్తో షేర్ చేసుకోవాలి ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. నేను లైఫ్లో చూసింది ఏంటంటే అండి, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం,
ఇంట్లో మనం ఇంటికి వెళ్ళేసరికి మన మదర్ ఫాదర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవును. అరే కాకపోతే తిడతారు. తిడతారు కానీ అరే వీడితో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే బాగుండరా, వీడితో మాట్లాడితే బాగుండరా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, స్ట్రైట్ ఫ్రమ్ ఇంటికి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. రూమ్లోకి వెళ్ళిపోయి మన పనిలో మనం ఉంటాం. కట్ చేస్తే బయట ఎవరో సంబంధం లేని ఫ్రెండ్తో గంటలు రోజులు టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అవును. అది మనకి వాళ్ళు ఉన్నంతకాలం అది value లైట్ తీసుకుంటూ ఉంటాం. Taken కానీ for granted. ఎప్పుడైతే మన లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారో అరే వీళ్ళతో ఈ టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదరా అనే ఒక చిన్న రిగ్రెట్ వస్తుందండి మనకి. సో ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వకపోవడమే కదండి. ఓకే, అంటే ఎమోషన్ బిహైండ్ దిస్ స్టోరీ ఇదే అనమాట. ఆ, అంటే ఈ కథ చెప్పడానికి కారణం ఇదే. సోల్ అంటే సోల్ అదండి. అవును. సోల్ ఆఫ్ ద అంటే మీరు రీల్స్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ రియల్ లైఫ్కి ఇవ్వట్లే. సో నైస్. ఎక్కడ అంటే నేను కథ ఫస్ట్ కథ వద్దన్నప్పుడు ఈ కథ స్టార్ట్ అయిందా, ఆల్రెడీ నీకు ఈ కథ ఉందా? ఇది యాక్చువల్లీ నా లైఫ్లో మా నానమ్మకి సంబంధించి ఒక ఇన్సిడెంట్లో జరిగిందండి. అక్కడి నుంచి డ్రైవ్ అయింది. సో అది ఆవిడకి చిన్న జరిగింది. సో జరిగితే అది నాకు ఎమోషనల్ అది టర్న్ అయింది. ఓకే. సో అక్కడి నుంచి వై నాట్ అంటే వాళ్ళు ఒక 60 years 70 years వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ప్యూరిటీ తప్పితే ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ స్మైల్లో ఒక చిన్న పిల్లల తత్వం ఉంటుంది. వాళ్ళు మనల్ని ఒక 25 years చాలా సూపర్ చూసుంటారు, కానీ మనం వాళ్ళకు ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేకపోతున్నాం. టైం ఇవ్వడమే మన సినిమా. ఓ సూపర్. నైస్ సార్. మీరు ఏమైనా మిస్ అయ్యారా ఈ కథకైనా కనెక్ట్ అయ్యారా? టైం ఇస్తున్నారా కథ విన్న తర్వాత ఎవరికైనా? కథ విన్న తర్వాత మీరు ఎవరైనా టైం ఇవ్వలేకపోయిన వాళ్ళకి ఇస్తున్నారా? కథ ఏమైనా కనెక్ట్ అయిందా పర్సనల్ లెవెల్లో మీకు? పర్సనల్ లెవెల్లో అంటే ఈ కథ పరంగానే చూసాము. ఇంకా లైఫ్లో అంటే ఇంకా మై ఫాదర్ అంటే మీరు యుఎస్లో ఉంటారు కదా, మీకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అంటే యుఎస్లో ఏంటంటే ప్రతి మచ్ ఇంకా యుఎస్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తారు కిడ్స్తో. ఏంటంటే స్కూల్ నుంచి వస్తానే దే గోనా స్టే విత్ హోమ్ ఓన్లీ. ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటే ఆల్వేస్ మమ్మీ డాడీ తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ దట్ ఐప్యాడ్స్, వాళ్ళు ఫోన్లో ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. వాళ్ళు అదే కొంచెం ఏమైనా కావాలంటే పిలవాలి. సో ఎప్పుడైనా కానీ కిడ్స్ అనేది పేరెంట్స్తో స్పెండ్ చేయాలంటే అదేంటే అది గాడ్ క్రియేషన్ ఏమో కానీ దే డోంట్ లైక్. వాళ్ళు ఫ్రెండ్స్తోనే స్పెండ్ చేయాలనుకుంటారు అనమాట. అంటే మనం ఎక్కువ ఇది కాదు ఇది వద్దని చెప్తుంటాం కదా, అది అక్కడ తేడాలు వచ్చేస్తాయి. అక్కడ తేడా వస్తుంది. ఇప్పుడు మా మూవీ కూడా అంతే. ఏంటంటే ఫస్ట్లో వాళ్ళ ఫాదర్ చెప్పేది కొడుక్కి నచ్చదు అనమాట. ఫాదరు కొంచెం పెద్ద అయిన తర్వాత కొడుక్కి కొన్ని బాధ్యత తెలిసిన తర్వాత దెన్ ఓకే మా ఫాదర్ ఎట్లా అని చెప్పేసి ఈ ఫీల్ దట్. అదే వీడు ఉంటారు అంటే వినేటప్పుడు ఫ్రెండ్లా వింటావు, చెప్పడం అయిపోయిన తర్వాత నాలా తయారవుతావు. సో అందుకని నీకు చెప్పబడమే బెటర్. సో తేజు, హౌ డు యూ కనెక్ట్ విత్ దిస్ స్టోరీ? ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఒక వార్మ్ హగ్ లాగా ఒక స్టోరీ. బికాజ్ మన అందరిలో ఒక చిన్న ఎమోషన్స్ దట్ వీ మిస్, వీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్. ప్రాబబ్లీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వము, ఇంపార్టెన్స్ కాదనుకుంటాం. కరెక్ట్. బట్ బికాజ్ మనకు అంటే కావాలని ఎవరు చేయరు అనుకుంటున్నా, ఆ టైంలో అది ఇంపార్టెంట్ కాదు. అంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే కెరియర్ గ్రోత్కో దేనికో ఒకటి మనం కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోవటం వల్ల ఈ ఒక అమ్మ నాన్న అనే ఒక విషయం వచ్చి మనం ఎప్పుడు అలా తగ్గిపోతానే ఉంటుంది అనుకుంటా యాజ్ వి గ్రో. ఎక్కడో చదివానండి, వాళ్ళు వెళ్ళిపోతారనే విషయం మనకు గుర్తుకు రాదు, ఎప్పుడు ఉంటారులే అనే ఒక చిన్న భ్రమలో బతుకుతుంటాం. ఎగ్జాక్ట్లీ. సో అది కావాలని చేసింది కాదు, వీళ్ళు ఎక్కడే పోతారు అన్న ఒక ఫీల్ ఉంటుంది. సో అంటే మనకు చాలా టైం ఉంది అని ఎంత టైం ఉందో ఎవరికి తెలియదు. అదే. సో శివ, ఏంటి ఈసారి ఓవరాల్ ఎక్కేస్తున్నావా? ఐ హోప్ సో అండి. అంటే మన అందరం కూడా ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వి వెయిట్ ఫ్రైడే ఫిల్మ్ నగర్ సర్కిల్లోనే తిరుగుతుంది ఈసారైనా. హోప్ఫుల్లీ ఐ థింక్ అంటే అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. అండ్ యాజ్ యాక్టర్స్ మనం ఆ ఫ్రైడే కోసం వెయిట్ చేయాలి. అయితే డెఫినెట్గా చాలా ఆనెస్టీతో చేసిన ఫిల్మ్ అండి. అండ్ చాలా జాగ్రత్తగా
చేసిన సినిమా. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్ చూసుకున్నా ఎక్స్పెరిమెంటల్ మోడ్లోనే వెళ్ళావు. ఏదైనా Yeah, సేఫ్ yeah. గేమ్ ఆడదామని ఎప్పుడు లేదు. యా అండి. మన చరిత్ర చూసిన, సో పుతద్దం Yeah. భాస్కర్ చూసిన, ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఎక్స్పెరిమెంట్ స్టోన్లోనే వెళ్ళావు. Correct. వాట్ వెంట్ రాంగ్ శివ టేక్ ఆఫ్కి? అంటే దట్ అంటే డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్ అని నేను నమ్ముతానండి. అంటే కొన్ని మేబీ వీ వర్ నాట్ ఏబుల్ టు మార్కెట్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ కరెక్ట్లీ. అది దట్ కుడ్ బి ది మేజర్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు మనము సినిమాలో ఉన్న విషయం కాకుండా మనం దాన్ని గ్లోరిఫై చేసి యాంప్లిఫై చేసి మనం చెప్తే కూడా మనకు అది సినిమా చూసినప్పుడు అది రిఫ్లెక్ట్ కాకపోతే అంత లేదు, అంత లేదు కదండి, వీళ్ళు ఎందుకు బయట ఎందుకు మనకు అలా చెప్పారు అనే ఒక ఇది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంటే మేబీ దట్ కుడ్ బి వన్ థింగ్ అండి. అండ్ ది అదర్ థింగ్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పుషింగ్ ద ఫిలిం ఇన్ ద రైట్ ఛానల్స్ మేబీ అది ఉండుండొచ్చు. అండ్ మేబీ నా చాయిసెస్ కూడా నాకు పర్సనల్గా నచ్చుండొచ్చు ఆ సినిమా, కానీ బట్ చూసే ఆడియన్స్కి అది ఎక్కకపోయి ఉండొచ్చు అండి. సో నేను అది డెఫినెట్గా నమ్ముతాను. అంటే ప్రతి సినిమా ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని నేను నమ్మను. బట్ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి మన టేస్ట్ సింక్ అయిన రోజు నాకు తెలిసి దట్ ఈస్ ది ఫ్రైడే దట్ విల్ బ్రింగ్ అస్ ది. అంటే మూవీ టు మూవీ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంటుంది కదా అవును సార్. యాజ్ ఎ ఆర్టిస్ట్గా. నవాబ్ కేవ్కి వచ్చేసరికల్లా నువ్వు ఆర్టిస్ట్గా ఏ స్కేల్ సెట్ చేసావు? నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు అంటే ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది. అవునండి. అంటే నాకు తెలిసి అయితే దిస్ ప్రాబబ్లీ ఈజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ టు డేట్ అని నేను అనుకుంటున్నాను అండి పర్సనల్గా. అంటే దానికి రెండు రీజన్స్ అండి. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లో నాకు నంబర్ ఆఫ్ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయండి ఈ ఫిల్మ్లో. అంటే చాలా రాజీవ్ కనకాల గారు ఎక్కువ మాట్లాడారా? అంటే ఆయనకి ఉన్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఇట్ డజంట్ అలౌ మై క్యారెక్టర్ టు స్పీక్ బేసిక్గా. సెకండ్ హాఫ్ అంటే చాలా తక్కువ లిమిటెడ్గా ఉన్న కాన్వర్జేషన్స్ ఉంటాయి. బట్ అలాంటి పాయింట్ అండ్ అలాంటి స్పేస్లో కూడా ఆడియన్స్ మన పర్ఫార్మెన్స్లో మనం ఆ సీన్లో పర్ఫామ్ చేసే దాంతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు దాంతో ఫీల్ అవ్వాలి బేసిక్గా. సో ఎప్పుడైతే మనకి డైలాగ్ లేకుండా ఒక సైలెన్స్ మీద మనం చేసే పర్ఫార్మెన్స్తో కనుక ఇఫ్ ఆడియన్స్ ఆర్ ఏబుల్ టు ఫీల్ ది ఎమోషన్ యాజ్ అన్ యాక్టర్, అది మనకి ఎంతో కొంత ఇట్ ఈస్ వీ కెన్ టేక్ క్రెడిట్ ఫర్ దట్ సక్సెస్ అని నాకు అనిపిస్తుంది సార్. మన నటన కో ఆర్టిస్టుల వల్ల డెవలప్ అవుతుంది, మెరుగుపడుతుంది అంటారు. నాకు తెలిసి నీకు ఇక్కడ తేజు ఉంది, రాజీవ్ కనకాల గారు ఉన్నారు కదా, సో గుడ్ కాంపిటీషన్ ఉంటుంది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అసలు అంటే రాజీవ్ గారిది అంటే అసలు ఇన్ఫాక్ట్ మనం చైల్డ్హుడ్ నుంచి ఈజ్ ఏ హౌస్ హోల్డ్ ఫేస్ అండి మనకు. యాక్చువల్గా రాజీవ్ గారితో పరిచయం లేకపోయినా మనకు ఆయన చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అరే మన ఇంట్లో ఎవరో మనిషిని చూస్తున్నట్టే ఉంటుంది, బికాస్ ఆఫ్ ది విజువల్ కనెక్ట్ వీ హ్యావ్ విత్ ఇన్ గ్రోయింగ్ అప్. సో ఆ కంఫర్ట్ స్పేస్లో నాకు ఫస్ట్ డే దగ్గర నుంచి ఆయన చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సీన్ స్టార్ట్ చేసే ముందు ఆయన వచ్చి డిస్కస్ చేశారు, నేను ఈ సీన్ ఇలా చూస్తున్నాను, నీకు డూ యూ హ్యావ్ ఎనీ అదర్ విజన్ ఇన్ యువర్ మైండ్, పోనీ ఇలా చేద్దామా, బ్రేక్ ఇక్కడ చేద్దామా అని అంత ఓపెన్గా డిస్కస్ చేసి హీ యూస్ టు గివ్ ది స్పేస్ అండి ఒక ఆర్టిస్ట్కి. అండ్ మీరు అన్నట్టు ఐ థింక్ వెన్ అ గుడ్ ఆర్టిస్ట్ ఇస్ దేర్ అది డెఫినెట్గా చాలా చాలా బాగా వస్తుంది. అండ్ తేజు షీఈ్ యాక్చువల్లీ వెరీ న్యాచురల్ పర్ఫార్మర్. అంటే తను ఎవరో తెలియని పర్సన్ కూడా ఫస్ట్ టైం తన విజువల్ చూస్తే మనమే చెప్పచ్చు అది చాలా న్యాచురల్గా ఉంది తన పర్ఫార్మెన్స్ అని. సో వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. అండ్ తనకు తెలుగు రావడం ఒక చాలా పెద్ద ప్లస్. అంటే చిన్న చిన్న పాజెస్, చిన్న రైటర్స్ కూడా చాలా ప్లస్ అండి. సో ఏది పడితే అది రాసేవాడు కాబట్టి వీ హ్యాడ్ దట్ ఈజ్ వాజ్ విజిబుల్ అండి డెఫినెట్గా. వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తేజు? ఈ లైఫ్లోనే చాలా సమస్యలు ఉన్నట్టున్నాయి, సొల్యూషనా ప్రాబ్లమా? లేదు, డెఫినెట్గా ఒక సపోర్ట్ సిస్టమ్గానే ఉంటుంది క్యారెక్టర్. అండ్ మనం చాలా రిలేటబుల్గా ఉంటుంది. మన అందరి లైఫ్లోనే ఏదో ఒక విమెన్ ఎప్పుడు ఇది తప్పు ఇది రైట్ అని మాకు చెప్తా ఉంటారు కదా. ఇట్ క్యాన్ బి అమ్మ, ఇట్ క్యాన్ బి వైఫ్ ఆర్ లైక్ గర్ల్ ఫ్రెండ్, సిస్టర్, యా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇదనమాట. సో అలాగే ఈ క్యారెక్టర్ కూడా సఖి అనే క్యారెక్టర్ రాజాకి ఎప్పుడు మంచిది చేసేటప్పుడు అంటే షీల్ ఆల్సో హ్యావ్ ఫన్ విత్ దట్ పర్సన్, లైక్ ఎంజాయ్ చేస్తుంది, లైక్ తన్ని టీస్ చేస్తుంది, సాడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, బట్ షీల్ బి ద సపోర్ట్ సిస్టమ్ అరౌండ్ హిమ్. అమ్మాయికి ఏమైనా ఫ్యాంటసీ ఉంటుందా ఒక యావరేజ్ కుర్రాడిని చూస్ చేసుకొని అతను గొప్పవాడిని చేయడంలో ఏదన్నా ఒక కిక్ ఫీల్ అవుతారా? అంటే ఒక బ్యాడ్ బాయ్ని గుడ్ బాయ్ చేయాలన్న ప్రాసెస్ అయితే డెఫినెట్గా ప్రతి అమ్మాయికి ఉంటుంది. కిక్ ఉంటుంది కదా ప్రాసెస్లో. కిక్ ఏమో తెలియదు సార్, అంటే అదొక చిన్న హోప్. నీకేం తెలియదు, నీ చెప్పింది విను అంటంలో ఒక హై ఉంటుంది కదా అమ్మాయి. ఇప్పుడు ఎలా అంటే సార్ ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళి ఫర్నిచర్ కొనుక్కోవడం వేరు, ఐకియాకి వెళ్ళి మనం ఇంట్లో కట్టుకుని బిల్డ్ చేస్తారు. వెరీ రిలేటబుల్. విజువల్స్ చూసాను, సాంగ్ చాలా బాగుంది. ప్రశాంత్
Oh, yeah. సూపర్ సపోర్ట్ అనుకుంటా మీ కథకి. Absolutely. విజువల్స్ మీ పేరు బాగుంది, థ్యాంక్ యూ థ్యాంక్ అంటే ఆన్ స్క్రీన్ చాలా రోజుల తర్వాత నీకు మంచి పేరు సెట్ అయింది. Thank you. యూ ఎస్ సో ఏంటి రాజీవ్ కనకాల గారి స్టోరీ అంటే మెయిన్ అంటే ఎమోషన్ ఆఫ్ ద స్టోరీ ఆయన కనిపిస్తున్నాడు. అవును సార్. కేఫ్ ఓనర్ ఆయనే కాబట్టి. Yeah. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రమోద్ రాజీవ్ కనకాల గారి నుంచి? డెఫినెట్లీ అంటే ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన పని నువ్వేమనుకుంటున్నావు చెప్పు, మాకు తెలుసు కొంత. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. అంటే అంటే వర్క్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్కి ఒక మంచి ఆర్టిస్ట్ దొరికితే ఒక హై ఉంటుంది, ఆ కిక్ వేరండి. అది అది ఎలా అంటే ఆయన కొన్ని ఐస్తో పలుకుతారండి. అవును. అంటే మాట అవసరం లేదు, ఒక నవ్వు ఒక టైట్ క్లోజ్ ఐ రియాక్షన్ పడిందంటే అది తెలియకుండా ఓ ఫీలింగ్ వచ్చేస్తుందండి. అలాంటి హైస్ నాకు బాండర్లు చూసినప్పుడు చాలా అనిపించినాయి. అవును, అరే. ఎస్పెషలీ డెబ్యూ డైరెక్టర్స్ అలాంటి ఆర్టిస్ట్ దొరికితే అస్సలు సో మనం అనుకున్న ఎమోషన్ అక్కడ ఎమోట్ అవుతుంటే లోపల అంటే ఇంకొకటి Whistles ఎప్పుడు పడుతుంటాయి. రాజు సార్తో ఏంటంటే డైరెక్టర్కి ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. సార్ ఇలా కాదు సార్ ఇలా చేద్దాం అంటే చేద్దాం రెడీ. అంటే ఆయన కొంచెం లిటిల్ హార్ట్స్ తర్వాత కొంచెం ఓపెన్ అయ్యాడు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ, సో ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది, ట్రావెల్ కూడా ఉందండి. సో అంటే దాంట్లో ఎంత ఏజ్ నీది? అందరితో ట్రావెల్ ఉందండి. ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీకి? నేను 2014లో వచ్చాను. 2014. ఓకే, 10-12 years ఉంది. సూపర్. క్రాంతి మాధవ్ గారి దగ్గర చేస్తారు. ఎలా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు మీరు? నేనా అండి నార్మల్ ట్రై చేశానండి. ఫిల్మ్ స్కూల్లో చేశాను అన్నపూర్ణలో. ఓ, అన్నపూర్ణ తర్వాత ప్రొడక్ట్. ఇటు ఓకే ఓకే. హెల్ప్ అయిందా మీకు ఆ స్టడీస్ అవన్నీ? అంటే ఒక ఫిల్మ్ స్కూల్లో చదవటం వల్ల అంటే డెఫినెట్లీ బేసిక్స్కి అయితే తెలిసిందండి, కాకపోతే ప్రాక్టికల్లీ పని చేసింది అది ఎక్కువ ఉపయోగపడిందండి. ఓకే యా. ఓకే, సూపర్. ఇన్స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల హీరోయిన్స్కి అడ్వాంటేజ్ ఏంటి? చాలా లేదు సార్, అర్రే చాలా అంట. అస్సలు లేదు సార్, దానికి దీనికి అయితే మాత్రం అసలు. ఎక్కడైనా అది మీకు పారామీటర్లా ఉంటుందా? సార్ అది మనకి ఇన్స్టాగ్రామ్లో మనం ఇప్పుడు యాడ్స్ చేసుకుంటాం, దానికి తప్ప సినిమాకి అయితే డెఫినెట్గా హెల్ప్ కాదు సార్ నాకు తెలిసి. బట్ మనం ప్రమోట్ చేసేది అనేది ఒకటి ఉంది, వెన్ ఆడియన్స్ రీచింగ్ అనేది ఉంది, కానీ దానివల్ల సినిమాలు వస్తున్నాయా అంటే మాత్రం లేదు డెఫినెట్గా. చాలా మందికి ఆ మిత్ ఉంది, ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే సినిమాలో ఆఫర్స్ వస్తాయని. I think OTTs వరకు అది ఉందండి. అంటే ఓటీటీస్ వరకు అది ఉంది. యాక్టర్ విజిబిలిటీ ఏ స్కేల్లో ఉందనే దాన్ని బట్టి ఓటీటీ ఒరిజినల్స్ అక్కడ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అండి. బట్ నాకు తెలిసి తను అన్నట్టు లిటిల్ బిట్ బ్రిడ్జ్ వర్క్ చేస్తుంది ఇండస్ట్రీకి ఇన్స్టా అనేది. అది ప్రొఫైల్గా డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లోనే ఇప్పుడు మనకు ప్రొఫైల్ పెట్టండి అంటే ఇంతకు ముందు మనం పీడిఎఫ్గా ఏదైనా చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడంతా ఇన్స్టా ప్రొఫైల్ పంపిస్తే చాలా, దాంట్లోనే డాన్స్, దాంట్లోనే డిఫరెంట్ లుక్స్ అన్ని చూసుకుంటున్నారు. ఆల్బమ్ లా తయారైంది, అది ఒక ఆల్బమ్ లాగా ఉంది. ఇన్ దాట్ వే అది డెఫినెట్గా ఒక ఈజియర్ ప్రాసెసే, కానీ అన్ని ఫాలోవర్స్ ఉండటం వల్ల నీకు సినిమా వస్తుందా అంటే నాకు తెలిసి కాదు సార్. నాకు తెలిసి అంటే ఆడిషన్ ప్రాసెస్, మనం బాగా యాక్ట్ చేస్తాం, ఎంత నాకు ఫాలోవర్స్ ఉన్నా నా డైరెక్టర్స్ ఇప్పుడు ఆడిషన్ చేయమంటారు, ఆడిషన్ చేస్తాం, లేదా ప్రీవియస్ మూవీస్ ఏదైనా లింక్స్ పంపించండి, మీ యాక్టింగ్ వీడియోస్ పంపించండి అంటే అలా పంపించే మనకి ఆపర్చునిటీస్ వస్తుంది. నాకు తెలిసి 1 million ఉన్నారండి. ఫాలోవర్స్ బేసిస్ మీద కాస్టింగ్ చేసేవాళ్ళు కూడా అంటే ఉంటారేమో కొంతమంది అండి. ఇన్ఫ్లుయెన్సర్స్ హీరోయిన్స్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారనే టాక్ ఉంది, లైక్ మార్కెటింగ్లో కానీ లేకపోతే ప్రొడక్ట్స్ని వీటిలో కానీ. అవునా సార్? ఏమో అయితే నేను అటు వెళ్ళాలనుకుంటా. లేదండి. ఆ పర్ఫార్మెన్స్ అవసరం లేదు సార్. ఓకే. అండ్ ఆడియన్స్కి ఒక రిఫ్రెష్ మూమెంట్స్ మీ నుంచి దొరుకుతాయని అనిపిస్తుంది తేజు, ఎందుకంటే ఈయన వీళ్ళంతా పడట్లేదు, అంతా ఇంట్లో గోలగోలుగా ఉంది. ఎక్కడైనా కాస్త ఆడియన్స్ కొంచెం రిఫ్రెష్ అవుతారంటే మీ కాంబినేషన్ సీన్స్లోనే అనిపిస్తుంది. 100%. ఏంటి బాగా ఏడిపించే క్యారెక్టరేనా? శివ ఎన్నో ఓపెన్ అయ్యావా? కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటావు. నేను లేదండి, అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది అవును, బయట తన యాక్చువల్గా ఇంట్రోవర్ట్, కానీ బయట అవును, మూవీలో మేము ఫస్ట్ మూవీ నుంచి చూస్తున్నాం కదా. కానీ మూవీలో ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ సార్, ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ పర్సన్. తన పేరే వచ్చి రాజా దాంట్లో, అంటే మీకు ఇంకా అర్థం కావాలి, ఇంకా ఫుల్ నేనే ఐఎమ్ ద బాస్ అండ్ లైక్ పక్కన కసిరెడ్డి దొరికాడు అందులో. మంచి ఎనర్జీ ఉన్న పేరు దొరికాడు కాబట్టి క్రేజీ వచ్చింది. సో చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. ఏంటి నవాబ్ కేఫ్కి అంటే ఈ బ్యాక్డ్రాప్లోనే ఈ కథ చెప్పాలని ఎందుకు అనుకున్నావు? ఈ స్టోరీని
ఇది నాకు రియల్ లైఫ్ నుంచి ఇది రియల్ వచ్చిందండి. ఎలా అంటే బాబురావు గారు రియల్ లైఫ్. కాదు, అంటే నవాబ్ కేఫ్ అనే దానికి బ్యాక్ డ్రాప్ ఏంటంటే, సో నా ఫ్రెండ్ ఉన్నాడు, తను నవాబ్స్కి గ్రాండ్ సన్. ఓకే. సో తనకి మీరు ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు కదా నవాబ్, అంటే మనీలో ఫర్ కేఫ్లో. అవును నా చేసాను. అది కూడా ఒక 2 లేయర్స్ మీద రన్ అవుతూ ఉంటుందండి ఓకే. బేసిక్గా కథ. సో అక్కడి నుంచి ఇది పుట్టింది. ఇన్స్పైర్డ్ బ్యాక్డ్రాప్ మీ రియల్ లైఫ్లో నుంచే, అంటే కోర్ ఎలిమెంట్ అంటే అవి చెప్తేనే నేనేం నమ్ముతానంటే అవి చెప్తేనే రిలేటబిలిటీ ఉంటుందని ఫీల్ అవుతాను. ఎమోషన్ అవ్వచ్చు ఏదైనా, మనం క్రియేట్ చేసి రాసింది అది ఎప్పటికైనా చిన్న మెటీరియలిస్టిక్ ఆ ఫీల్ వస్తుంది. మన నెక్స్ట్ కథల పరిస్థితి ఏంటి? ఉన్నాయి అంటే అన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. రియల్ లైఫ్ నుంచి అనేదే నాకు ఇష్టం యాక్చువల్లీ, అంటే రిలేటబుల్గా ఉంచడం క్యారెక్టర్స్ అని. మోస్ట్ ఆఫ్ ద డెబ్యూ డైరెక్టర్స్ ఫస్ట్ మూవీస్ వాళ్ళ రియల్ లైఫ్లో నుంచే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్. సో ఈ కథ కూడా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. సో ప్రామిసింగ్గా ఉందండి ట్రైలరు అన్నీ కూడా. సో నవాబ్ కేఫ్లోకి ఆడియన్స్ అందరూ వచ్చి చిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.